హిందూ ధర్మంలో అత్యంత శక్తివంతమైన దేవుడు. ఆయనను మహాదేవుడు, శంకరుడు, భోళశంకరుడు, నీలకంఠుడు, రుద్రుడు అని కూడా పిలుస్తారు. శివుడు సృష్టి, స్థితి, లయ అనే మూడు ప్రక్రియల్లో లయ అని అభిరాదించి భక్తులకు బూదికాలలో విరక్తిని సూచిస్తుంది. మెడలో నీలిరంగు నీలకంఠుడు, మెడ చుట్టూ నాగు, చేతిలో త్రిశూలం, పక్కన డమరుకం ఉంటుంది. ఆయన వాహనం నంది. నీలకంఠ కథ సముద్రమథన సమయంలో దేవతలు, అసురులు కలిసి అమృతం కోసం సముద్రాన్ని మథించారు. అప్పుడే ప్రాణాంతకమైన హాలాహల విషం బయటకు వచ్చింది. అప్పుడు శివుడు ఆ విషాన్ని తాగి లోకాలను కాపాడాడు. కాని విషం గొంతులోనే ఆగిపోవడంతో ఆయన మెడ నీలం రంగులో మారింది. అందుకే ఆయనను నీలకంఠుడు అంటారు. శివ పార్వతీ వివాహం. శివుడి భార్య పార్వతీదేవి. ఆమె శక్తి స్వరూపం. పార్వతీదేవి ఘోర తపస్సు చేసి శివుడిని పొందింది. శివుడు పార్వతీ కలయిక శివశక్తి తత్వం. గణపతి కుమారస్వామి శివపార్వతీ దంపతులకు ఇద్దరు కుమారులు. గణపతి విఘ్నేశ్వరుడు, కుమారస్వామి మురుగుడు, స్కందుడు, యుద్ధదేవుగు శివుడు రూపంలేని పరబ్రహ్మ. అందుకే ఆయనను శివలింగం రూపంలో పూజిస్తారు. లింగమంటే ఆది అంతం లేని శక్తి సూచన. శివలింగానికి మీరు పాలు, బిల్వపత్రాలు సమర్పించడం ఎంతో పవిత్రం. భోళాశంకరుడు శివుడు చాలా సులభంగా ప్రసన్నమవుతాడు. భక్తులు మనస్ఫూర్తిగా పూజిస్తే వెంటనే వరాలు ఇస్తాడు. అందుకే ఆయనను భోళాశంకరుడు అంటారు. శివుడి సందేశం. శివుడు మనకు నేర్పే ముఖ్యమైన బోధలు. అహంకారాన్ని విడిచిపెట్టాలి. ధ్యానం, శాంతి, నియంత్రణ అవసరం. నాశనం కూడా కొత్త ఆరంభానికి దారితీస్తుంది. ముగింపు. శివుడు కేవలం దేవుడు మాత్రమే కాదు, ఆయన ఒక తత్వం. శివుడిని భక్తితో స్మరించిన వారి జీవితంలో భయం పోయి ధైర్యం, శాంతి, జ్ఞానం కలుగుతాయి. ఓం నమః శివాయ అని నామస్మరణ చేస్తే మనసు ప్రశాంతమవుతుంది.